గురుగారు ప్రస్తుత రోజుల్లో తెలుగు చదివే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. తెలుగువారు అయినప్పటికీ కూడా మాట్లాడటానికి వస్తున్నా కూడా రాయటం అనేది రావటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు అంటారు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? తెలుగు మాట్లాడుతున్నాం కానీ తెలుగు వ్రాయడానికి బద్ధకిస్తున్నాం. ఒకనాటి కాలంలో ఆధ్యాత్మిక మార్గంలో విష్ణు సహస్రం, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా, గణపతి అథర్వ శీర్షం, కృష్ణ అష్టోత్తర శతనామావళి, లక్ష్మి అష్టోత్తర శతనామావళి, ఆదిత్య హృదయం కనీసంలో కనీసం ఇవి అందరికీ వచ్చేవి. అలాగే వీటిని అధ్యయనం చేయకంటే పూర్వం గురుముఖత వీటిని విని తదుపరి ఎవరి వచన రూపంలో లేక అక్షర రూపంలో శ్లోక రూపంలో వారు వ్రాసుకోవాలి. ప్రింట్ చేసిన కాగితంలో ఉండే శ్లోకాన్ని చదివితే పుణ్యం తక్కువ, వ్రాసిన ప్రతిని వ్రాతపతిని చూచి చదివితే వచ్చే పుణ్యఫలం ఎక్కువ అని అందులోనే చెప్పబడి ఉంటుంది. కనుక ఎవరి వ్రాతపతిని వారు వ్రాసుకునేటటువంటి వారు. వ్రాయడంలో మమకారం పెరుగుతుంది. రామకోటి వ్రాయాలి అన్నారు, రామకోటిని చెప్పండి అని చెప్పలేదు, రామకోటిని జపం చేయండి అని చెప్పలేదు, రామకోటిని రాయాలి అని చెప్పడంలో కూడా ఒకానొక అంతరార్థం ఇదే సుమా. వ్రాస్తే ఏకాగ్రత కుదురుతుంది, వ్రాస్తే చదివే శక్తి పెరుగుతుంది. వినడానికి అనడానికి అక్షర రూపంతో లిఖిత రూపంతో ఉండేటటువంటి జ్ఞానంతో పని లేదు. కానీ చదవాలి అంటే మట్టుకు వ్రాతపైన మక్కువ కలిగి ఉండాలి అన్నట్టు ఇంగ్లీషులో మనం ఎలా రాస్తామో, అక్షరాలు వ్రాసే విధానం ఏమిటో దానిని చూచి మన మనస్సును కూడా గుర్తించేటటువంటి ఒకానొక జ్ఞానం శాస్త్ర రూపంలో వెలువడి ఉంది. గ్రాఫాలజీ అంటారు దాన్ని. మనం ఎలా రాస్తామో, అక్షరాల పోకడ పైకి ఉందో, దిగువన ఉన్నదో, నిటారుగా ఉన్నదో, ఒత్తిబడిగా రాస్తున్నామో, లేతలేతగా వ్రాస్తున్నామో, అక్షరాల మధ్య ఖాళీ ఎక్కువగా ఉందో, ఒత్తులు దీర్ఘంగా ఉన్నాయో, అక్షరాలు కొట్టివేస్తున్నామో, పదాల మధ్య బంధం తక్కువగా ఉన్నదో, వీటన్నింటిపైన కూడా అలాగే కాగితంలో ఎడమ కుడి పైన క్రింద విడిచిపెడుతున్నామా లేదా, ప్రతి విషయాన్ని సునిశ్చితంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం గ్రాఫాలజీ. వ్రాతపైన మన బుద్ధిని, చైతన్యాన్ని, మనస్సును ఎదుటివారి తెలియజేసేటటువంటి శాస్త్రం. తెలుగువారు చరవాణి పేరిట లేక ఆధునికంగా లభించేటటువంటి అనేక ఉపకరణాల పేరిట తెలుగును వింటున్నారు, తెలుగును మాట్లాడుతున్నారు. కానీ వ్రాయడంలో వెనుకంజ వేయడంతో తెలుగు భాష క్రమేణా మాయమైపోతుంది, మటుమాయమైపోతుంది, కనుమరుగైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ముందు ఎవరికి వారు వారి పేరు, వారి బంధువుల పేర్లు, ఇంట్లో ఉండే వారి పేర్లు ఒక జాబితాగా వ్రాసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. తరువాత ఇంటిలో ఏ దైవాన్ని నమ్ముతున్నారో ఆ దైవానికి సంబంధించిన నామావళిని ఎవరి చేతి వ్రాతతో వారు రాసుకొని చదవాలి. అలా చేస్తే తెలుగు వ్రాసేటటువంటి వారు, తెలుగు చదివేటటువంటి వారు సంఖ్యలో పెరుగుతారు. తెలుగును మనం జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళము అవుతాం.